ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి మాటలు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బలపరచండి. నీ మాటల చేత మమ్మల్ని ఓదార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము జెకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జెకర్యా చాప్టర్ 8 verse 13. ఫియర్ నాట్ బట్ లెట్ యువర్ హ్యాండ్స్ బీ స్ట్రాంగ్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది అధైర్యంగా ఉన్నారండి? మీ జీవితాల్లో భయపరిచేటువంటి పరిస్థితులు ఉంటూనే ఉంటాయండి. ఎవరి జీవితంలో ఈరోజు భయం లేనటువంటి వ్యక్తులు ఎవ్వరు లేరు. అలాగే బలహీనపరచబడినటువంటి మనిషి ఎవ్వరు లేరండి. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక పరిస్థితి ఉందే. మనం అనుకుంటున్నాం, మరి ఎంతో ధనవంతులకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవులే, పేదవాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవులే, వాళ్ళకేం లేవులే, వీళ్ళకేం లేవులే అనుకుంటున్నాము. బట్ ప్రతి ఒక్కరికి అదే పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదండి, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. కాబట్టి ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అందుకనే దేవుడు మరి 365 టైమ్స్ బైబిల్లో మరి భయపడకుము అనే మాట రాయబడి ఉందండి. అంటే మనకు ఉన్నటువంటి సంవత్సరం అంతటికి సరిపోయే విధంగా దేవుడు ప్రతిరోజు భయపడొద్దండి, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండండి, నేను ఉన్నానని చెప్తూనే ఉన్నాడండి. మరి రోజు ఏ చింత, ఏ బాధ, ఏ భయము నిన్ను కృంగతీస్తోంది? ఏ పరిస్థితులు ఉన్నాయి? కొన్ని పరిస్థితులు అండి చాలా అసాధ్యంగా కనిపిస్తాయి. అసలు ఇది సాధ్యమేనా అనేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయండి మన జీవితంలో. కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? భయపడక ధైర్యంగా ఉండు. ఎందుకంటే పరిస్థితులు మనకి కష్టం, ఆయనకి ఎప్పుడు కష్టం కాదు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి. ఎందుకంటే దేవుడు మన కోసం ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వంతర్యామి. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నువ్వు నమ్మితే చాలు దేవుడి కార్యాన్ని చూస్తావు. కాబట్టి ఇంత శక్తివంతుడైన దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రతిదీ మనం దేవుడితో చెప్పుకునేవారుగా ఉండాలండి. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా కూడా మొదటిగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. ప్రార్థన మన జీవితాల్లో ఉన్నటువంటి భయాల్ని, అలాగే భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మారుస్తుందండి. ప్రేయర్ కెన్ డూ మెనీ థింగ్స్. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్ అనమాట. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన దేన్నైనా మారుస్తుంది. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా అద్భుతాలు చూస్తామండి. పరిస్థితులు ఎంత అసాధ్యంగా కనిపించినా, ఎంత భయం కలిగించేవిగా ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేస్తాడండి. అలాంటి ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఒకసారి మనం నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ ఏంటంటే మోషే చేతులెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. మరి దేవుడి సన్నిధిలో మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ గెలుస్తున్నారు యుద్ధంలో. మరి మోషే చేతులు కింద దింపేస్తుంటే మరి అమాలేకీయులు గెలుస్తున్నారు. మరి అమాలేకీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి యెహోషువను పంపిస్తాడు మోషే, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటానని చెప్తాడు. అయితే కొండ ఎక్కి మోషే ప్రార్థన చేస్తూ చేతులు ఎత్తి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మరి యుద్ధం చేసినటువంటి వీళ్ళు విజయం పొందుతున్నారు. మరి ఎంతసేపు చేతులు ఎత్తలేడు కదా మోషే, చెయ్యి ఎత్తలేక చేతులు బొరవైపు ఎత్తి అయినప్పుడు కిందికి పెడుతుంటే మరి అమాలేకీయులు గెలుస్తున్నారంట. మరి ఇదే అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్లయితే మోషే చేతులు బొరవెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. సో ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది అనడానికి గొప్ప నిదర్శనం అండి. ఇక్కడ మోషే ఇంకా చేతులు ఎత్తి ఎక్కువసేపు ప్రేయర్ చేయలేకపోతున్నాడు. అంటే చాలాసేపటి నుంచి నిలబడుకొని ఉన్నాడు. అదే కాకుండా చేతులు ఎత్తి ఉన్నాడు. మరి అలాంటప్పుడు హూరు అలాగే అహరోన్లు ఏం చేశారంటే మోషేకి ఒక రాయి తీసుకొని వచ్చి దాని మీద కూర్చోమని చెప్పి వాళ్ళిద్దరూ ఆ పక్క ఈ పక్క మోషేకి సపోర్టివ్గా ఉండి ఆ యుద్ధం అయిపోయేంత వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు కూడా సపోర్ట్నిచ్చి ప్రేయర్ని కొనసాగించే విధంగా చేశారండి. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది.
మరి అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అలాంటి సమయంలో మోషే వెళ్ళి యుద్ధం చేయలేదు. మోషే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నారు. మరి యెహోషువ వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నారు. చూడండి, మరి ప్రార్థనకి మరి అలాగే యుద్ధంకి ఏం ఏం లింక్ ఉందంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. మరి మోషే మొర పెడుతున్నంతసేపు, మోషే చేతులు అంతసేపు కూడా యుద్ధం గెలుస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఎవరు చేస్తున్నారు యుద్ధము? మనుషులు కనిపిస్తున్నారండి, కానీ దేవుడు యుద్ధం చేస్తున్నాడు ఇజ్రాయెల్ పక్షంగా ఉండి. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మొదటిగా ప్రార్థన చేసేది అలవాటు మనం నేర్చుకోవాలండి. మోషే చేతులెత్తి ఇంకెక్కువసేపు ప్రేయర్ చేయలేకపోయాడు. చేతులు అలా పట్టుకోలేకపోయాడు. అప్పుడు బరువెక్కిపోయే చేతులు. అలాంటి సమయంలో మరి హూరు, అహరోన్లు మరి మోషేకి సపోర్ట్ చేశారు. అలాగే ఈరోజు మీకు కూడా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? మీకోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? మీ భారాన్ని పంచుకునేటువంటి ప్రేయర్ టీం మీకుందా? మీకోసం ప్రార్థించేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఇది చాలా అవసరం అండి. మన భారాన్ని పంచుకున్నప్పుడు మన కోసం ప్రార్థన చేసే స్నేహితులు మనకి చాలా అవసరం. మరి అలాంటి వాళ్ళు మన కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క సహాయాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఇక్కడ మరి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు మోషే హ్యాండ్స్కి. మోషే అలాగే చేతులు పెట్టి ఇజ్రాయెల్ పక్షంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి గొప్ప విజయాన్ని చూశాడు. సూర్యుడు అస్తమించే వరకు కూడా వాళ్ళు అలానే ఉన్నారు. మోషే హ్యాండ్స్కి సపోర్ట్ ఇస్తూ మోషే కూడా అలాగే చేతులు ఎత్తే ఉంచాడు. మనకెంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కూడా ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు మనం చేయాల్సింది, ప్రార్థిస్తూ కూర్చోవటం. ఇక్కడ మోషే అదే చేశాడు. మరి గొప్ప విజయాన్ని ఇజ్రాయెల్ పొందుకున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ఎలాంటి భయపరిచే పరిస్థితులు ఉన్నా కూడా దాంట్లో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడండి. కాబట్టి మోషేకు ఉన్నటువంటి టీమ్ మనం కూడా కలిగి ఉండాలి. మోషేకి ఒక పక్క యుద్ధం చేసే టీం ఉంది, మోషేకి సపోర్ట్ ఇచ్చే టీం ఉంది. అలాగే ఆత్మీయ యుద్ధంలో మనమందరం ఉన్నప్పుడు మన కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి, అలాగే మనల్ని బలపరిచే వాళ్ళు కూడా కావాలి. ఇలాంటి వాళ్ళు మనం సంపాదించుకోవాలండి. లోకస్తులతో స్నేహం చేస్తుంటాం, కానీ మనకు అసలైన స్నేహం ఎవరితో ఉండాలి? మొదటిగా దేవుడితో ఉండాలి. దేవుడి బిడలతో సహవాసం కలిగి ఉండాలి. చాలామంది చర్చెస్కి రాము, ప్రేయర్ చేసుకోవడానికి గుంపులు అవసరం లేదు ఇలా అనుకుంటుంటారు. పర్సనల్ ప్రేయర్ చాలా అవసరం. అలాగే ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం అండి. మోషే ఒక్కడే అంటే అంతసేపు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు కాదండి. మరి మోషే చేతులు బరువెక్కాయి, కానీ అతనికున్న సపోర్ట్ టీం ఉంది కాబట్టి ఆ టీం వాళ్ళు ఎత్తిపట్టారు. అలాగే మనం ఒక్కొక్కసారి ప్రార్థనలో బలహీనమవుతూ ఉన్నప్పుడు, మనం ప్రేయర్ చేయలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనకున్నటువంటి టీం మనల్ని బలపరుస్తుంది. అంటే మనం సహవాసంలో ఉంటే వాళ్ళ ద్వారా తిరిగి దేవుడు మనల్ని మండింపజేస్తాడు. కాబట్టి ఒంటరిగా ఉండటం మంచిది కూడా. ఒక ఆత్మీయ జీవితంలో కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే ఒంటరితనం. మరి హవ్వ ఆ రోజు ఆదాము తన పక్కన లేకపోవడం వల్లనే పడిపోయింది. కాబట్టి దేవుడి సన్నిధిలో మనము ఒంటరిగా ప్రార్థన చేయడం చాలా అవసరం. అలాగే మనకు ఒక మరి సహవాసం కూడా చాలా అవసరం అనమాట. ఒకవేళ మీరు చర్చెస్కి వెళ్ళకోకుండా నేను ఒక్కటే ప్రేయర్ చేసుకుంటాను, నేను ఒక్కటే వాక్యం చదువుతాను, నేను ఒక్కటే ఉంటాను అనుకుని అలా ఉంటే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అంతేకాకుండా సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. మరి ఆత్మీయులతో కలిసి ఉండడం చాలా అవసరం. ప్రార్థనా పరులతో మనం ఉన్నప్పుడు మనం బలపరచబడతాము, మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం, వాళ్ళు కూడా మనకు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక దేవుడి బిడ్డలుగా ఒక టీంని క్రియేట్ చేసుకోవాలి. మన కోసం ప్రార్థించే వారిని, మనం బలపరిచే వారిని. ఈ విధంగా మనం ఉన్నట్లయితే ఒకరికొకరం సహకరించుకుంటాము. అలాగే ఈ ఆత్మీయ యుద్ధంలో విజయాన్ని పొందుతాం. ఈరోజు మీ జీవితంలో మిమ్మల్ని భయపరిచే ఏదైనా పరిస్థితి ఉన్నట్లయితే మరి మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మనం ఒకరికొకరం ప్రార్థన చేసుకుందామండి. మరి ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. అయితే అందరం కలిసి చేయడం వల్ల మరి 2-3 కూడి చేసిన ప్రార్థన ఇంకా బలంగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఏ సమస్య అయితే మీ జీవితంలో మిమ్మల్ని విడిచిపెట్టలేకుండా అనేక రోజుల నుంచి మీకు ఇబ్బందికరంగా మారుందో, మరి ఏ పరిస్థితి అయితే ఉందో అలాంటి పరిస్థితులు మీరు మొదటిగా దేవుడి సన్నిధిలో చెప్పండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే ఇతరులతో మీకోసం భారంగా ప్రార్థన చేసే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళతో కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా మనం అద్భుతమైన విషయాలు చూడగలుగుతాం. 13వ వచనంలో మనం చూసినట్లయితే, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు అని మనం చూస్తున్నామండి. కారణం ఏంటి తెలుసా? మోషే ప్రార్థన చేయటం,
రెండోది యెహోషువ కత్తి వాడుతున్నాడు. అలాగే ఈరోజు మీ జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఏ ప్రయాస చేయకోకుండా ఖాళీగా కూర్చొని దేవుడి కార్యాలు జరగాలంటే కాదండి. మొదటిగా ప్రార్థన చేయండి. రెండవది ప్రయత్నం చేయండి. అది ఏదైనా సరే మీ జీవితంలో సఫలత పొందాలి ఒక కార్యంలో అనుకుంటే మొదటిగా ప్రార్థించండి. రెండోదిగా ప్రయత్నం ఖచ్చితంగా చేయాలండి. మరి ఇక్కడ యెహోషువ యుద్ధానికి పోకోకుంటే ఎలా గెలుస్తారు? మరి దేవుడికి ఒక మనిషి కావాలి కదా ఆయన కార్యం చేయటానికి. అలాగే మన జీవితంలో కూడా మరి మన కార్యాలన్నీ సఫలం అవ్వడానికి మనం నిలబడాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకొని తన కార్యాలు జరిగిస్తాడు మన జీవితంలో. తద్వారా మనం అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుంటాం దేవుడి సన్నిధిలో. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఏ కార్యం అయితే పెండింగ్ ఉందో మరి ప్రార్థనతో మొదలుపెట్టు. నువ్వు ప్రయత్నాలు ప్రారంభించు. మరి దేవుడి సహాయత తప్పకుండా నువ్వు చూస్తావు. దేవుని యొక్క గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగునుగాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. మా అందరి జీవితాల్లో అనేకమైన భయపరిచే పరిస్థితులు ఉన్నాయి, కలవరపడే పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. కానీ ప్రార్థించడం ఎంత అవసరమేమో తెలుసుకున్నాము. ప్రార్థన ద్వారా ప్రతిదీ సాధ్యమని మీరు తెలియజేసినట్లుగా మేమందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.